ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన టాప్ 4 రాజకీయ పార్టీలో 4వ స్థానంలో నిలిచింది బీఆర్ఎస్. ఆ క్రమంలో మరిన్ని రికార్డులు సృష్టించింది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు 1,322 కోట్లు కాగా అందులో సగానికి పైగా విరాళాలు 663 కోట్లు 4 రోజుల్లోనే వచ్చాయి. ఇక ఒక రోజు అయితే ఏకంగా 268 కోట్లు విలువైన బాండ్లు ఆ పార్టీకి వచ్చాయి. ఏప్రిల్ 12న బీఆర్ఎస్ కు అందిన బాండ్ల విలువ 268 కోట్లు వచ్చాయి. 2023 జులై 13న 218 కోట్లు, 2022 ఏప్రిల్ 11న 92 కోట్లు, 2021 అక్టోబర్ 8న 85 కోట్లు ఆ పార్టీకి విరాళాలుగా వచ్చాయి. ఈ నిధులన్నీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగం, ఆసుపత్రులు ఇచ్చినవే. అలాగే ఉదాహరణకు ఒక మెగా ఇంజనీరింగ్ సంస్థ నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీకి 201 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. అలాగే ఐటీసీ, రహేజా, యశోద ఆసుపత్రి, రాజపుష్ప ఎస్టేట్స్ వంటివి బీఆర్ఎస్ కు బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన టాప్ 4 రాజకీయ పార్టీలో 4వ స్థానంలో నిలిచింది బీఆర్ఎస్. ఆ క్రమంలో మరిన్ని రికార్డులు సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారత రాష్ట్ర సమితి వరుస రికార్డులతో దూసుకుపోతుందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వరుస ఎదురు దెబ్బలతో కుదేలవుతున్న ఆ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో మాత్రం ఒక గొప్ప రికార్డే నమోదైందని చెప్పొచ్చు. భారతదేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల్లో టాప్ 4 జాబితాలో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉంది. అయితే 2021 నుండి 2023 సంవత్సరం వరకు ఆ పార్టీకి ఎన్నికల రూపంలో వచ్చిన బాండ్ల విలువ 1322 కోట్లు. అంటే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల బాండ్ల రూపంలో అధికంగా విరాళాలు వచ్చాయి. ఈ అధికంగా విరాళాలు ఇచ్చిన సంస్థలు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ సంస్థలన్నీ కూడా భారత రాష్ట్ర సమితి అంటే ఆ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి విరాళాలు ఇచ్చారు, వారికి కావాల్సినవి తీసుకున్నారు. అంటే ఇది కూడా ఒక రకంగా క్విడ్ ప్రోకో కిందనే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వట్టిగానే ఏ సంస్థ అయినా, నిర్మాణ రంగమైనా, ఆసుపత్రులైనా, లేకుంటే వ్యాపారవేత్తలైనా, ఇతరత్ర వ్యవహారాలలో ఉన్నవారైనా కూడా వట్టిగానే విరాళాలు ఇవ్వరు. దీన్ని విరాళాలని కావచ్చు, లేకుంటే పార్టీ ఫండ్ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. వట్టిగానే విరాళాలు ఇవ్వరు. వారికి కావాల్సిన ప్రాజెక్టులు తీసుకోవడమో, లేకుంటే పనులు చక్కబెట్టుకోవడమో, ఇలాంటి ఏదో రకమైనవి ఆశించే ఆయా పార్టీకి విరాళాలు ఇస్తుంటారు. అందులో భాగంగానే అధికార పార్టీగా ఉన్న భారత రాష్ట్ర సమితికి ఎక్కువగా విరాళాలు వచ్చాయి. 1322 కోట్లు విరాళాలు వస్తే కేవలం 4 రోజుల వ్యవధిలోనే 663 కోట్ల విరాళాలు వచ్చాయి. ఒక రోజైతే ఏకంగా 203 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎక్కువగా మెగా సంస్థ 201 కోటి రూపాయలను ఎక్కువగా మెగా సంస్థ భారత రాష్ట్ర సమితికి విరాళాలు ఇచ్చిందంటే మెగా సంస్థ తెలంగాణ రాష్ట్రంలో చేసిన ప్రాజెక్టులన్నీ అందరికీ తెలుసు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం నుండి మెగా సంస్థ పొందిన ప్రాజెక్టులన్నీ 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు దక్కించుకుంది. 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను మెగా సంస్థ చేసింది. మెగా కృష్ణారెడ్డి అంటే భారత రాష్ట్ర సమితితో ఆయన అంటగాగాడు, భారత రాష్ట్ర సమితితో ఆయన జర్నీ చేశాడు. అందులో భాగంగా కావాల్సినన్ని ప్రాజెక్టులు, అదేవిధంగా పనులు, నిర్మాణ రంగం ఇవన్నీ దక్కించుకొని ఆయన భారత రాష్ట్ర సమితికి 201 కోటి రూపాయల విరాళాలు ఇచ్చారు. కేవలం ఇది ఎస్బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదిక ఆధారంగా వచ్చిన డాటా మాత్రమే. కానీ అనధికారికంగా వచ్చిన వాటిని చూస్తే ఇంకా అవి చాలా ఉంటాయి. భారత రాష్ట్ర సమితి అనేది చాలా ధనిక పార్టీ. భారత రాష్ట్ర సమితికి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే సుమారు 27 నుంచి 28 జిల్లాలో అత్యాధునిక పార్టీ నిర్మాణ కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 1.5 నుండి 2 ఎకరాల వరకు ఒక్కొక్క జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా
హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ భవన్ ఉంది, ఢిల్లీలో కూడా ఆ పార్టీ కార్యాలయం ఉంది. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ప్రస్తుత అమౌంట్ అంటే నిల్వ ఉన్న నగదు ఎంత అనేది కూడా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇంతకుముందే ఆయన గతంలో ప్రకటించారు. కాబట్టి భారత రాష్ట్ర సమితి అనేది చాలా ధనిక పార్టీగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ ధనిక పార్టీ ఎట్లా అయిందంటే ఆయా సంస్థలు, నిర్మాణ సంస్థలు కానీ, లేకుంటే యశోద ఆసుపత్రి కావచ్చు, రహేజా కావచ్చు, లేకుంటే రాజ్ పుష్ప కావచ్చు, మెగా కంపెనీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎన్నికల బాండ్ల రూపాలలో విరాళాలు ఇచ్చింది. కాబట్టి ఆ విరాళ ఆధారంగా భారత రాష్ట్ర సమితి ఈరోజు భారతదేశంలోనే 4వ స్థానం అంటే టాప్ 4లో ఈరోజు స్థానం దక్కించుకుంది. ఎక్కువగా ఎన్నికల బాండ్ల రూపాలలో విరాళాలు తీసుకున్న పార్టీగా గుర్తింపుపోయింది. విరాళాలు తీసుకొని వారికి కావాల్సిన ప్రాజెక్టులను కట్టబెట్టింది కాబట్టి వారు ఎక్కువ విరాళాలు ఇచ్చారనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న అంశం ఇది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.